హలో, ఎవరు? మీ సారున్నారా? నాకు సారా? వాడెవడు? గురవయ్య గారు. గురవయ్య? గురవయ్య నాకు సారా? అవును. నువ్వెవరు? నేను నీకు మేడం అవుతాను. పేరు షకీలా. నాకు మేడం అవుతావా? షకీలా పేరు. షకీలా ఎవర్రా? నీ గర్ల్ ఫ్రెండా? నాకంత సీన్ ఎక్కడ తెచ్చింది? గురవయ్య గారి గర్ల్ ఫ్రెండ్. అడ్డమైన వాళ్ళందరికీ నా ఫోన్ నంబర్లు ఇచ్చాడు వీడు. అరే గురువుగా, ఇదిగో ఫోను. ఎవరండి అంటే డీటెయిల్స్ చెప్తే కానీ తీసుకోవా? ఎవరో షకీలా అంట. షకీలా? హలో, హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? మన పెళ్ళా చేసుకుంటానని చెప్పాను కదా. వై ఆర్ యు వరీడ్ యార్? నో ప్రాబ్లం. ఏమిటో లోకల్లో అందరికీ పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. అందరికీ ఏం కాదు, ఈడొచ్చిన వాళ్ళకి అవుతున్నాయి. ఈడు దాటిపోయిన అవటం లేదు కదా. పెదవ జాతకం ఏమి దోషం ఉందో ఏమోను. దోషం జాతకంలో లేదు, ఈ వేషంలో తెచ్చింది. ఈ పంచాపిల్లగా చూసి ఎవరిని అడిగినా సారీ అంటున్నారు. ఏ డాక్టరో ఇంజనీరో కావాలని పట్టుబడుతున్నారు. పోనీ ఈ పౌరోహిత్యానికి రిజైన్ చేసేసి ఏ బిజినెస్ అన్నా స్టార్ట్ చేద్దామంటే నువ్వు ఒప్పుకొని చావు. నా కర్మ, నా కర్మ. ఎలా ఒప్పుకోమంటావురా? ఇది మన వంశపారంపర్యంగా వస్తున్న ప్రొఫెషన్. ఓకే, వాట్ కెన్ ఐ డూ? ఐ డోంట్ నో. 4 రోజులు టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు పెళ్లి చేసుకుని నాకు వారసుని కనివ్వాలి. డే అండ్ నైట్ కష్టపడ్డా కూడా 4 రోజుల్లో వారసుడు పుట్టాడు కదే. అమ్మగారు చెప్పిన దాని ప్రకారం అయితే ఒక నెలలో డెలివరీ అయిపోవడానికి సిద్ధంగా ఉన్న రెడీమేడ్ గర్భిణీ స్త్రీని పెళ్లి చేసుకున్నారు అనుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నువ్వు ఎవరిని చేసుకున్నా ఓకేరా? లేదంటే చెప్పు, నేనే ఇంకో పెళ్లి చేసుకుని నీకో తమ్ముడు గని వాడికి మీ నాన్నగారు పేరెట్టుకుని ఈ వంశాన్ని నిలబెట్టుకుంటాను. ఈ ప్రాపర్టీ అంతా కాపాడుకుంటాను. ఈ వయసులో మీకంత శక్తి ఎక్కడ అమ్మగారు? నా శక్తికి ఎవరా పైచ్య పెదవా? బెల్లపావుకైతున్న శరీరం రా ఇది. సరైన ఉజ్జి దొరికితే 4 రోజులు తిరక్క ముందే నెల తప్పను. అయ్యా, ఎందుకైనా మంచిది అమ్మగారు గడప ఆడకుండా చూసుకోండి. వ్యవహారం ఇంతవరకు వచ్చింది కాబట్టి గెటప్ మార్చుకునైనా సరే ఒక అమ్మాయిని పట్టి నీ కోరిక తీరుస్తా. ఇదే నా చాలా. నీళ్ళు నెత్తిన పడ్డాయో, టవల్ మీద పడిందో తెలియదమ్మా. సబ్బే తగిలిందో, షాంపూ డబ్బా తగిలిందో. నీళ్ళల్లో కరెంటు. చచ్చిపోతున్నా నాన్నగారు. బాగా చదివి కలెక్టర్ అయి మన ఇంటి పేరు నిలబెడదాం అనుకున్నాను. నాన్నగారు, ఎవరైనా వచ్చి కాపాడండి. నేను రానమ్మా. మన వంశంలో మిగిలిన ఒకే ఒక్క మగాడివి. నువ్వు కూడా పోతే ఎలా నాన్నగారు? మంచి మగాడుంటే పంపండి నాన్నగారు. మగాడంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? అది ఇప్పుడు అర్థమైంది. నీ పని చెప్తాను. వచ్చే మగాడు మినిమం 6 అడుగులు ఉండాలి. అడుగున్నర తక్కువన్నాను, పర్వాలేదా? ½ ఇంచ్ కూడా తగ్గకూడదు నాన్నగారు. ½ ఇంచ్ కూడా తగ్గకూడదా? ఏంటి ప్రాబ్లం? 6 అడుగుల మగాడు వచ్చాడు నాన్నోయ్. అన్న అర్జెంట్ గా లోపలికి పంపించండి నాన్నోయ్. బాబు, హైట్ ఎంత? 6'1". బాబు, లోపల నా కూతురు సాగుతుల మధ్య పోరాడుతుంది. వెళ్ళి రక్షించు బాబు. నువ్వు అడుగున్నారు ఎక్కువ కదా, వెళ్ళు. వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు. శ్వేత, don't worry, don't worry, I'm coming. అమ్మాయి కూడా అదే అడిగింది. కాపాడండి. ఏమైంది బాబు? ఎలా ఉంది లోపల? సార్, లోపల కరెంట్ షాక్ ఏం లేదు. ఉందయ్యా బాబు. అక్కడికి అక్కడ ఉంది. వెళ్ళవయ్యా, వెళ్ళు. డాక్టర్ ప్లీజ్. సార్, నా మాట వినండి. ఓ తండ్రిగా మీరు పని చేయకూడదు. ఒక తండ్రిగా నా కూతురు కాపాడుకోవడం నా కర్తవ్యం. వెళ్ళవయ్యా లోపలికి. కాపాడండి. కాపాడతారా, కాపాడం చేస్తారా? కాపాడండి, కాపాడండి. 15 నిమిషాలుగా లోపల కాపాడుతూనే ఉన్నాడు. ఏం కాపాడుతున్నాడు? కాపాడండి. ఏమైంది బాబు? ఏమైందయ్యా? ఏమైంది బాబు? అయ్యో, ఏం మాట్లాడేంటి? ఇంకేం మాట్లాడు, వయసులో ఉన్నాడు కదా, ఫీజు కొట్టేసి ఉంటది. 10 పాయింట్ సీమేలే తేరుడు వీధిలే అంటే నాకు తెలీదు. ఒక అంబులెన్స్ ఓ 6 డాక్టర్స్ పంపించండి. సీరియస్. విజయ్, విజయ్, థ్యాంక్ యూ విజయ్. ఐ లైక్ యూ విజయ్. మగాడంటే నువ్వే విజయ్. మీరు మా శ్వేత కాపాడారు. ఏమైంది బావా? ఈ పెళ్లి జరగదురా. మరి మేం చెప్పింది అదే కదా. నువ్వు చెప్పింది వాడి పెళ్లి జరగదని, వాడు చెప్పింది మా పెళ్లి జరగదని. ఇదిగో, నువ్వు కనిపించే మమ్మల్ని కనిపించేకు. ఆ ఫోన్ ఎలాగే ఆ సంగతి తేల్చేస్తాను.
ఎవరు? రవిగాడు ఉన్నాడా? లేడు, పాట పాడటానికి లేడు. ఏంట్రా ఇక్కడ మా బావని టెన్షన్ లో పెట్టాడు, అక్కడ పాటలు పాడుకుంటున్నాడా? రేయ్, నేనున్నంత వరకు మదన్ అర్చనల ప్రేమని ఎవడు ఎడదలేడని చెప్పు. అంటే నువ్వే ఎడికేస్తావా? ఇగో ఈడెవడ మదన్ గారు బాంబడిదంట. యాజ్ యూజువల్ గా ఫుట్బాల్ ఆడుకోండి. చిచి, నాకు పరపురుషులు అంటే అస్సలు పడదు. అబ్బా వీడేంటి ఎప్పుడు చూసినా ఓ పెట్టి పట్టుకుని రైల్వే కుళ్ళ అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ పెట్టిలో ఏముంది? ఏవో ఉంటాయి. వాడు నా పర్సనల్ డ్రైవర్. కార్కేనా? డ్రైవర్ కారుగా ఉండి దేనికుంటాడు? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు. రేయ్, ఎవర్రా మీరు? మీలో మీరు మాట్లాడుకుంటారంటే వినండి వినండి, ఉల్లాసంగా ఉత్సాహంగా 99.5 FM. ఒరే, ఎవరా నువ్వు? ప్రాంతీయ వార్తలు చదివి వాళ్ళగా ఏదో బేస్ వాయిస్ వేసుకుని ఫోన్ రవిగాడికి ఎవరా? గుడ్ మార్నింగ్ విశాఖ, నేను రవికి ఆంటీని. నేను చాలా హాట్ గురు. నేను చాలా ఫ్యాట్ గురు. నువ్వు వాడికి ఆంటీ అయితే నాకేంటి, ప్యాంటీ అయితే నాకేంటి? అర్జెంట్ గా రవిగాడి మోనియా. అలా యా మిస్టర్, డోంట్ వేస్ట్ మై టైం. మై సన్ మ్యారేజ్ ఆల్రెడీ సెటిల్డ్. ఓన్లీ వన్ వార్నింగ్ ఐ గివ్ యు. ఇంకెప్పుడు ఈ సెల్లికి డోంట్ కాలింగ్. ఇదిగో బాబు, కొంతమందికి జీవితంలో అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టదులే. అట్టాగే మా మైకేల్ గారికి కూడా కోటీశ్వరుడయ్యే అదృష్టం పట్టింది. మధ్యలో ఈ మైకేల్ గడు ఎవడరా? మైకేల్ గారు తెలీదా? అసలు ఆడి కోసమే కదట్టయ్యా నాటనే దైవంగా పెట్టుకుని నేను ఏదో ఫాదర్ క్యారెక్టర్ గా యూ ఇడియట్ రాస్కెల్ స్కౌండ్రల్. శుభవాణి, నా ఒక్కగానొక్క కొడుక్కి మ్యారేజ్ సెటిల్ అయితే డిస్టర్బ్ చేస్తావా? ఐ విల్ కిల్ యు బాస్టర్డ్. ఐ నో డిస్ట్రిక్ట్ కలెక్టర్ టు బిల్ కలెక్టర్. అయ్యా, ఫ్రమ్ హాలీవుడ్ టు టాలీవుడ్. ఇంకొకసారి కనుక డిస్టర్బ్ చేసామంటే ఐ విల్ రింగ్ అప్ టు ఫైర్ స్టేషన్. వన్ బెడ్. అయ్య బాబాయ్, బావా, ఈ లెవెల్లో పెద్ద ఇంటర్నేషనల్ ఫ్రాడ్ గ్యాంగ్ లో ఉన్నారు. అవును, ఆడు ఖచ్చితంగా అచ్చన్ సెల్ నుంచి నీకు ఫోన్ చేశాడా? అవునరా. అయితే మనం అర్జెంట్ గా వైజాగ్ బయలుదేరాలి. వైజాగే. అదేంటి మా వ్యాను. మీరు కుక్కల్ని పట్టుకుంటారా? మీ ఏరియాలో ఏమైనా ఉంటే చెప్పండి, ఎక్కువ కుక్కలు ఉంటే మీకు కూడా కమిషన్. చిచి, మీకు ఇంతకంటే మంచి బిజినెస్ దొరకలేదా? శవాల బిజినెస్ కూడా చేస్తున్నాగా. అదే శవం శ్మశానం తీసుకెళ్ళటం, దహన సంస్కారాలకు ఏర్పాటు చేయటం లాంటివి అన్నమాట. మరి ఏ బిజినెస్ లో లేనట్టు ఇవేంటి? మిగతా బిజినెస్ లో అయితే కాంపిటీషన్ ఎక్కువ, పైగా క్యాపిటల్ కూడా అవసరం. మీరు ఎప్పుడు ఇంటి దగ్గర ఇలా టవల్స్ మీద ఉంటారా? మెయిన్ టవల్స్ మీద ఉండవు, అవే మా మీద ఉంటాయి. లాన్ డైర్ లేదు. శీతాకాలం కదండి, అందుకే టవల్స్ వాడుతున్నాం. యాసంకాలం అయితే ఇంకోటి ఉండవు, ఎయిర్ ఫ్రీ. సర్లే గాని ఇంతకి తను ఎవరో తెలుసా? మొన్న రెస్టారెంట్ లో కలిసాగా. మొన్న రెస్టారెంట్ లో కలవటం కాదురా, తను మనకి 10 ఏళ్ల క్రితమే తెలుసు. ఎవరబ్బా? కౌన్ హై? అదే మనల్ని స్కూల్లో తిట్టి కొట్టేదే దొంగమండ కరాటే మల్లేశ్వరి. ఆ దొంగమండే ఈ మల్లేశ్వరి. నీ అబ్బా, ఇదేం తెలుసు కూడా అంత ధైర్యం ఎలా తీసుకొచ్చావురా? తడిసిపోయింది. నీకెలా తెలుసు? ఈడి కూడా కంగారు పడకండి, తను ఇప్పుడు పాత మల్లేశ్వరి కాదు. అప్పుడు కరాటేలో బ్లాక్ బెల్ట్, ఇప్పుడు గోల్డ్ బెల్టా? నాకు లెదర్ బెల్ట్ కూడా లేదు, దాన్ని పంపించారా? తను ఇప్పుడు కొట్టడం మానేసింది. మేనమ్మో. నిజంరా, దిగండి. రారా. మల్లీశ్వరి, నువ్వు చిన్నప్పుడు నల్లోడే నేర్పించేదానివే, వీడే సూరిబాబు. హాయ్. హాయ్. నైస్ మీటింగ్ యూ. వీడు బండోడు సత్యబాబు. హలో. భయపడిపోయిందిరా. రా లోపలికి వెళ్దాం. ఇదే మా సామ్రాజ్యం. ఎలా ఉంది? చాలా చాలా చండాలంగా ఉంది. బ్యాచిలర్స్ రూమ్ కదా, కొంచెం బ్యాడ్ గానే ఉంటుంది. అయ్యో, ఇదేంటి? మీ తొట్టిగా చేసిన పని. ఉండు, నీళ్ళు తీసుకొస్తా. అవునరా, ఇవాళ క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పావు. అయ్యో మర్చిపోయినరా. నీదే. రై, మీకు బుద్ధుందా? నీకు కొంచెం కావాలా? ఇదేంటి క్రికెట్ రా? దున్నపోతులో గుద్దేసి ఏంటంటారేంటి? సారీలే, మావాడు క్రికెట్ చూడాలని యాంగ్జైటీలో గుద్దాడు. షట్ అప్. నువ్వు ఇక్కడ కూర్చో, నేను టవల్ తీసుకొస్తా. వాట్ ఎ షాట్. అవుట్. ఏంటి ఆ కుర్చీలో కూర్చున్నావా? దాని కోడి రీపోయింది. ఆ ముక్క కూర్చున్న ముందు చెప్పచ్చుగా. నువ్వు కూర్చున్న ముందు అడగచ్చుగా. చిన్నప్పుడు మనం కొట్టేది కదరా, మనం పక్క తీసుకెళ్ళిపోయినా మన కుర్చీ తెరుచుకుంది. అయ్యో, ఇదేంటి ఇరిగిపోయిన కుర్చీలో కూర్చున్నావు?
కూర్చోలేదురా బొక్కబార్లా పడిపోయింది. పడిపోతే లేపకుండా నవ్వుతారేంట్రా? అయితే లేపోయా, లేపు లేపు లేపు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.